ప్రస్తుతం టీనేజ్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ అనేది పుట్టిన బిడ్డ దగ్గర నుంచే అందరికీ ఆ స్క్రీన్ అనేది అలవాటు అయిపోతుంది. ఈ మొబైల్ స్క్రీన్ ముఖ్యంగా టీనేజర్స్లో ఎలా ప్రభావం చూపిస్తుంది, అండ్ అసలు టీనేజ్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన 5 సూపర్ క్వాలిటీస్ అంటే మీరు ఏం చెప్తారు? మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ కేవలం టీనేజర్స్కే కాదు, ఆ ప్రభావం అనేది ఆల్మోస్ట్ అందరికీ చేస్తుంది. కానీ టీనేజర్స్ ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అంటే భావి తరాలని నిర్మించేది భవిష్యత్ అనేది టీనేజర్సే, ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్ళు. సో టీనేజర్స్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక మిడిల్ ఏజ్ వచ్చాక, ఎల్డర్లీ ఏజ్ వచ్చాక, లేక చిన్నపిల్లలు ఫోన్లో వాడి ఏదైనా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా వాళ్ళ మీద ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. బట్ టీనేజ్ అనేది ఒక డిఫైనింగ్ ఇయర్స్ అండి, లైఫ్ని నిర్ధారించేది. ఐ మీన్ ఒక రైట్ వేగా డెవలప్ అయ్యేది, ఎదిగేది, ఫౌండేషన్ అయ్యేది టీనేజ్లో అవుతుంది. సో ఫోన్స్ అండి, ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ అనేది ప్రభావం పిల్లలపైన కాదు, టీనేజ్ పిల్లలపైన చాలా వరకు చూపిస్తుందండి. ఇప్పుడు ద బిగ్గెస్ట్ సఫరింగ్ టీనేజర్స్ ఫేస్ చేసేది ఏంటంటే వాళ్ళది మెంటల్ హెల్త్ అండి. దే ఆర్ ఇమోషనల్లీ డిస్టర్బ్డ్, మెంటలీ కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది బ్రీడ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ స్టడీస్. వాళ్ళ చదువులు, ఒకప్పుడు చదువుల కోసం స్ట్రెస్ పడేవాళ్ళు, కంపారిజన్ పోటీతో అది స్ట్రెస్ పడేవాళ్ళు. ఇప్పుడు చదువుల గురించి ఎవ్వరు వరి అవ్వట్లేదండి. పడుతున్నారు కానీ అది చిన్నగా ఉంది అది దీంతో కంపేర్ చేస్తే. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎంతసేపు మ్యాక్సిమం టైం వాళ్ళు ఫీడ్లో స్పెండ్ చేయడము, తర్వాత సోషల్ మీడియాలో కంపారిజన్ చేసుకునేసరికి వాళ్ళకి ఒక డోపమిన్ స్పైక్, ఒక హార్మోనియల్ ఏంటంటే ప్లెజర్ వస్తుంది వాళ్ళకి కంపారిజన్ చేస్తూ. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి చాలా నష్టాలు తెలియకుండానే వాళ్ళకి ఇది అవుతుంది. ఏది ఇమోషనల్గా డిస్ట్రెస్ అవ్వడము, మెంటల్ స్ట్రెస్తో పాటు అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గుతుందండి వాళ్ళకి. అంటే దే ఆర్ అనేబుల్ టు ఫోకస్. ఎంత ఇంపార్టెంట్ విషయంలో కూడా వాళ్ళకి ఏంటంటే ఒక డెప్త్ అనేది ఉండలేకపోతుంది. ఏదైనా మాట్లాడితే ఒక 2 minutes కంటే ఎక్కువ మాట్లాడే పొజిషన్లో లేరు వాళ్ళు.